నమస్తే ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నా పేరు అనుష. లాగిన్లో అవైలబుల్ ఉన్నాయి. సాలరీ ఇష్యూ కొన్ని చెప్పారు, లాజిస్టిక్ ఇష్యూ గురించి చెప్పారు. మీరు చెక్ చేస్తూ ఉండాలి. ఇఫ్ ఎనీ ఇష్యూ విల్ బి రెక్టిఫైడ్ బేస్డ్ ఆన్ దిస్ ఫీడ్బ్యాక్ ఆల్సో. ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ నుంచి వాళ్ళు చర్య తీసుకుంటారండి. బట్ యూ కీప్ చెకింగ్ దట్ డిజిటల్ అసిస్టెంట్ both urban and rural ward and secretary village secretariat మీరు చెక్ చేస్తూ ఉండండి. So that you'll have clarity whether these issues are resolved or not. Biometric attendance improvement and then service delivery. Once again I'll repeat, audio కూడా ఉంటారు. And last Monday ఏం చెప్పానంటే ఈ Monday that all the services beyond SLA and revenue డ్రైవ్ పెట్టుకొని క్లోజ్ చేయండి. బికాజ్ లాస్ట్ 4 months నుంచి మాట్లాడుతున్నాము. జిఎస్ గారి రివ్యూలో I did not explain. ఒక తహసీల్దార్ మ్యూటేషన్ చేయలేకపోయారు, ఒక తహసీల్దార్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ ఇవ్వలేకపోయారు, ఒక తహసీల్దార్ 22A డివిజన్కి ప్రపోజల్ పంపించలేకపోయారు. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ మనం చెప్పాల్సిన అవసరం ఉండకూడదండి. సో దయచేసి ఐ రిక్వెస్ట్ వన్స్ అగైన్ ఆడియో తహసీల్దార్ ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్. అగైన్ కమింగ్ వీక్ వీఆర్ గోయింగ్ టు రివ్యూ Monday, every Monday we submit the report to the planning ద్వారా చీఫ్ సెక్రటరీ గారికి పంపిస్తున్నాము. ఆన్ దట్ రిపోర్ట్ ఎవ్రీ థర్స్డే వీ హ్యావ్ రివ్యూ. GSWS pendency 0. Once again I repeat, make your GSWS services pendency 0. వాలంటీర్స్ అందరూ కూడా ఇప్పుడు టెలికాన్ఫరెన్స్లో ఉంటారు. మీరు మీ స్థాయిలో చర్య తీసుకోండి. దెన్ సచివాలయం స్థాయిలో డిజిటల్ అసిస్టెంట్ మీరు యు ఆర్ ద ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్. యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ ఎన్ని వచ్చాయి, ఎన్ని ఇప్పుడు బియాండ్ SLA ఉన్నాయి, 24 hours ఎన్ని బియాండ్ SLA అవుతాయి, 48 hours ఎన్ని బియాండ్ BSLA అవుతాయి. దెన్ కన్సర్న్ అసిస్టెంట్ రెవెన్యూ సంబంధించి అక్కడ ఉన్న VRO అండ్ దెన్ సర్వేయర్ ఇద్దరు కలిసి చర్య తీసుకోవాలి. ఎనీ ఇష్యూ రిగార్డింగ్ ల్యాండ్ సర్వే ఎట్సెట్రా. సివిల్ సప్లై అక్కడ ఉన్న VRO చర్య తీసుకోవాలి. దెన్ ఇట్ విల్ హ్యాండ్ ఓవర్ ద తహసీల్దార్ లెవెల్. Then regarding pension, welfare assistant చర్య తీసుకోవాలి, it should hand at the NPDO level. Energy assistant, any services regarding CPDCL you have to take action. Pension కొన్ని సింగిల్ వీడియో MRO లాగిన్లో, తర్వాత డబ్బు ఆర్టీ సంబంధించి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లాగిన్లో, ఇలాంటి కొన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్ మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్ HODతో మాట్లాడండి. MPDO మీరు ఎవ్రీ మండే MPDO తహసీల్దార్ DT CA తర్వాత EOPRD అందరూ కూర్చొని ఒకసారి పెండెన్సీ రివ్యూ చేసుకోండి, అటెండెన్స్ రివ్యూ చేసుకోండి. సెటిల్మెంట్ ఇప్పుడు మాట్లాడుకున్నాము. ఇప్పుడు హౌసింగ్లో ఇదే మెయిన్ ప్రోగ్రామ్ ఇప్పుడు నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ సందర్భంగా మీ అందరికీ వాలంటీర్స్ అలాగే సెక్రటేరియట్ ఎంప్లాయీస్కి తెలియజేస్తున్నా వన్స్ అగైన్, ఇంకా చాలామందికి అప్రిహెన్షన్స్ ఉంటాయి. మా ల్యాండ్ సంబంధించి సమస్యలు వాళ్ళ సంతకాలు చేయిస్తున్నారు, కొంతమంది భయపడుతున్నారు. కానీ మన జిల్లాలో కూడా దాదాపుగా 40% పూర్తి చేశారు. అంటే 40% లబ్ధిదారులు కూడా సంతకం పెట్టారు. నా ఎవరికి ఏదైనా డౌట్ ఉంటే వాలంటీర్స్ అలాగే అసిస్టెంట్స్ VRO సర్వేయర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ డిజిటల్ అసిస్టెంట్స్ పంచాయత్ సెక్రటరీ ఆల్ దీస్ 5 ఫంక్షనరీస్ అట్ సెక్రటేరియట్ లెవెల్. వెల్ఫేర్ అసిస్టెంట్ కూడా తీసుకోండి, అందరూ అదే టీం పని చేస్తున్నారు కాబట్టి. అండ్ వాలంటీర్స్ ఇన్ ద ఫీల్డ్ లెవెల్ వీళ్ళు ఏం చెప్పాలి అంటే, ఇప్పుడు లోన్ తీసుకున్నట్లయితే ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళ పట్ట మోర్గేజ్ చేసి ఉన్నారు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర. వాళ్ళు ఇంటర్న్ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకొని మళ్ళీ లబ్ధిదారులందరికీ ఇచ్చాడు. నా లబ్ధిదారులు ఈ రోజు లేకపోతే రేపు, లేకపోతే కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా డబ్బు కట్టాల్సి వస్తుంది. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళకి ఉన్న పొజిషన్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ రాదు, వాళ్ళ చేతిలో ఇప్పుడు కూడా రాదు. అదేవిధంగా DKT పట్ట హౌస్ సైట్ పట్ట ఇచ్చిన లబ్ధిదారులకి ఎప్పుడు కూడా మళ్ళీ ఆ డాక్యుమెంట్ చేతిలో రాదు. వచ్చినా కూడా వాళ్ళు మార్ట్గేజ్ కానీ రిజిస్ట్రేషన్ కూడా చేయలేరు అసైన్ ల్యాండ్లో అలాగే గవర్నమెంట్ ల్యాండ్లో. సో ఇప్పుడు వన్ టైం సెటిల్మెంట్ ఎందుకు పేరు పెట్టారంటే, కొంత వాళ్ళు డబ్బు ఖర్చు చేసినట్లయితే బ్యాంక్కి మళ్ళీ వాళ్ళు పే చేసి ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మళ్ళీ పూర్తి స్థాయిలో హక్కు కల్పించడానికి ఈ కార్యక్రమం వన్ టైం సెటిల్మెంట్ ఉంది. సో ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరూ మీకు సంతకం చేయడానికి ముందు వస్తారండి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద వాలంటీర్స్ and secretariat employees to take it forward to the beneficiaries, explain the nitty-gritty, explain the procedure, explain the advantages of this program of one-time settlement. District average is today 41.58%. 41.58% చేశారు. East Godavari has done nearly 60%.
East Godavari has done nearly 60%. That is the highest in the state. So we have done 20% less than East Godavari. Other districts in Mandalay, there are 5-6 districts who have done more than us. But money start chesemu, but slow down enamu. Now I will point out district average country takwa progress unna mandalalu. ఇక్కడ కూడా కొన్ని మండలాలు బాగా చేశారు. వెలిగండ్ల, మార్కాపూర్, చిమ్మకుర్తి అర్బన్, అదేవిధంగా ఒంగోల్ అర్బన్, అద్దంకి, పర్చూర్, యదన్పూడి, ఈ అన్ని మండలాలు 50% కనెక్ట్. ఇన్కోలు, కోర్సిపాడు, పొన్నలు, యదన్పూడి, దీస్ మండల్స్ హ్యావ్ డన్ మోర్ దాన్ 50%. ఐ కాంగ్రాచులేట్ ఎవ్రీవన్. కాంగ్రాచులేట్ చేస్తున్నాం అందరికి. Now there are few mandals where still we are struggling less than 40%, in fact, not even 50%. So there are almost 29 mandals. I read out those mandals. దర్శి అర్బన్లో లేదు, అద్దంకి అర్బన్ తక్కువ చేశారు. సో అద్దంకి అర్బన్ తక్కువే ఉన్నాయి. కానీ మెయిన్ అదే మండల్స్లో ఎక్కువ ఉన్నటువంటి మండలాల్లో చిమకుర్తి యూ హ్యావ్ డన్ ఓన్లీ 31%. ఎంపీడీఓ గారు మొన్న చెప్పారు అబ్సల్యూట్ నంబర్ మన బాగా చేశారు, కానీ అబ్సల్యూట్ నంబర్ కాదు, మన పర్సంటేజ్లో మేము చెప్తున్నాము. చిమకుర్తి ఈజ్ అట్ ద బాటమ్. జిల్లాలో చిమకుర్తి ఈజ్ అట్ ద బాటమ్ విత్ 31%. సెకండ్ ఈజ్ పుల్లల్ చెరువు 31.75. దెన్ పెద్దారవీడు 32.45, వీవిపాలెం 32.60, గిద్దలూరు 32.64, సిఎస్పురం 32.90, కొత్తపట్నం 32.91, అర్ధవీడు 33.13, ఎన్జీపాడు 33.15, మార్కాపూర్ అర్బన్ 33.74, మర్రిపూడి 33.84, దోర్నాల 33.63, కందుకూరు అర్బన్ 35.25, కుర్చేడు 35.80, then Tangutur 36.31, Chinagangam 36.64, Taluru 36.82, Rachevla 37.02, Padu 37.63, Tarlapadu 38.42, Konda 38.72, Komaruru 38.90, Chirala 39.07, Podli 39.08, Madipadu 39.57, Gudlur 39.89, Karamchedu 39.99, Bpeta 40.05, Kandupur 40.38, and then Madi 41.03, S Mangalore. So 33 is less than district average. District average is 41.58%. ఈ మండలాల్లో లాస్ట్ 2 డేలో ఇంప్రూవ్మెంట్ ఉంది, కానీ ఇంకా డిస్ట్రిక్ట్ యావరేజ్కి రాలేదు. కాబట్టి ఐ రిక్వెస్ట్ వన్స్ అగైన్ విఆర్ఓ సర్వేయర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఈ ముగ్గురు యాజ్ ఎ టీమ్ అండ్ పంచాయత్ సెక్రటరీ యాజ్ ఎ టీమ్గా పని చేసినట్లయితే మనకి ఇంప్రూవ్మెంట్ బాగా వస్తుంది. ఎందుకంటే చేసి ఉన్నారు ఈ వర్క్. నౌ యూ హ్యావ్ టు జస్ట్ కరెక్ట్ అండ్ కన్ఫర్మ్ ఇట్ ఈచ్ అండ్ ఎవ్రీ. ఓపెన్ చేసి చెక్ చేసి డే అండ్ నైట్ పని చేసుకోండి, మీ ల్యాప్టాప్లో కూర్చొని పని చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ చెప్పాను, ఈస్ట్ గోదావరి దే హ్యావ్ డన్ 60%, వీ హ్యావ్ డన్ 40%. సో వీ హ్యావ్ లాంగ్ వే టు గో, వీ హ్యావ్ టు క్యాచ్ అప్ ఇన్ బిగ్ వే. కాబట్టి యూ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ డిఏ. డిజిటల్ అసిస్టెంట్ చేయాలి, విఆర్ఓ పని కాదు. విఆర్ఓ మీరు కూర్చొని డిజిటల్ అసిస్టెంట్ వేరే పని కూడా చేసుకుంటారు. కొన్ని మండలాల్లో ఎక్కువ పెండింగ్ ఉండిపోయినాయి. ఒంగోల్ మండలం 55,100, చీరాల 4,200, అద్దంకి 2,500, బల్లికుర్వ 2,300, టంగుటూరు 2,000, సంతమంగళూరు 2,000. So these are pending mandals. I request MPDOs to check with medical officers and ensure that 100% survey is completed, so that we can also ensure 100% vaccination of all those vaccination recipients. So again I will conclude because this is only instruction. I request only mandal wise, functionary wise pedam jarugutundi, and let us complete OTS 100%. Now పంచాయత్ సెక్రటరీ విఆర్ఓ వాళ్ళ లాగిన్ చెక్ చేసుకొని వెంటనే వ్యాలిడేషన్ కంప్లీట్ చేసుకుంటూ అప్రూవల్ పెట్టండి. సో దట్ విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్. కొన్ని మండలాల్లో ఇది కాన్స్టిట్యున్సీ డివిజన్లో లెస్ దాన్ డిస్ట్రిక్ట్ యావరేజ్ 40% ఉన్నారు. దే హ్యావ్ టు పుష్ ఇట్, అండ్ దెన్ పంచాయత్ సెక్రటరీ అండ్ విఆర్ఓ హెస్ టు కన్ఫర్మ్ ఇన్ ద రెస్పెక్టివ్ లాగిన్స్. With this we conclude this teleconference, and I request MPDOs to send the attendance of all the volunteers and secretariat employees, those who are attending this teleconference. Thank you. Then we will take up another division. With this I conclude this teleconference. Thank you. तो
తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు మండలం చింతలూరు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నెల రోజుల క్రితం జరిగిన విద్యా కమిటీ ఎలక్షన్లో చోటు చేసుకున్న వివాదాల కారణంగా రెండు వర్గాల మధ్య ఉన్న పాత కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. గ్రామానికి చెందిన కర్రి మురళి వైసీపీ కార్యకర్త ఒక వర్గం కాగా, మరో వర్గంగా గ్రామంలో ఉన్న సిపిఎం లిబరేషన్ పార్టీ కార్యకర్త తాడి నాగేశ్వరరావు తయారయ్యారు. వీరిరువురి మధ్యన గత విద్యా కమిటీ ఎన్నికల్లో జరిగిన ఘర్షణల నేపథ్యంలో కొట్లాట్లు కూడా చోటు చేసుకున్నాయి. ఆ నేపథ్యంలోనే ఇరు వర్గాల వారు ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్న పరిస్థితి కూడా నెలకొంది. ఇదిలా ఉండగా వైసీపీకి చెందిన కర్రి మురళి వెంకట్ కుమార్ నివాసంపై శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా ఎవరు ఊహించని విధంగా రాళ్లు కర్రలతో దాడికి తెగబట్టడంతో ప్రతిపాడు మండల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ దాడుల్లో లిబరేషన్ పార్టీ కార్యకర్తలు వైసీపీ నాయకుడు కర్రి మురళి ఇంటి బయట ఉన్న స్కార్పియో వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు ఆయన నివాస పరిసరాలను ధ్వంసం చేశారు. వైఎస్ఆర్ పార్టీ నాయకునిపై దాడి జరిగిందన్న సమాచారం అందుకున్న పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాస్ తన సిబ్బందితో సంఘటన చింతలూరు గ్రామానికి చేరుకుని దాడి జరగడానికి గల కారణాలను గ్రామస్తుల నుండి సేకరిస్తున్నారు. గ్రామంలో నివురుగప్పిన నిప్పులా ఉంటున్న వారిరువురు వర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదాలు ఏ పరిస్థితికి దారి తీస్తాయోనని స్థానికులు హడలిపోతున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న వల్ల జగంపేటతోని సీఐలు సురేష్ బాబు, కిషోర్ బాబు, అలాగే ఏలేశ్వరం, ప్రతిపాడు, అన్నవరం, కిల్లంపూడి ఎస్ఐలు సిహెచ్ విద్యాసాగర్, ఏ సుధాకర్, ఎస్ రవికుమార్, జి అప్పలరాజు తదితర స్టేషన్ల సిబ్బంది, యాంటీ నక్సల్ స్క్వాడ్ సభ్యులు పాల్గొన్నారు. ప్రాంతంలో కర్రి మురళి అనే వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇచ్చిన ఈయన ఇంటి మీద ఐపీఎఫ్ సంబంధించిన కొంతమంది వచ్చి దాడి చేశారు. అలాగే ఈ కారు అద్దాలు పగలగొట్టారు. యాజ్ వెల్ యాజ్ ఇంటి మీద రాళ్ళు ఇచ్చినారు అనేది కంప్లైంట్ రావడంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ రావడం పరిస్థితి తగ్గిద్ది. రెండు పార్టీలు డిస్టర్బ్ చేయడం జరిగింది. మా ఎస్ఐ గారి ముందు రావడం జరిగింది. వచ్చే పరిస్థితిని చూస్తున్నాం. రెండు పక్కల కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ మురళి గారు కంప్లైంట్ ఇచ్చారు. ఐపీఎఫ్ నాయకులు కొంతమంది అంటే వాళ్ళు గుంపుగా వచ్చి ఇంటి మీద దాడి చేశారని చెప్పి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు కూడా ఐపీఎఫ్ నాయకులు కూడా వాళ్ళు ఏదో మమ్మల్ని కవ్వించారు, మా మీద ఏదో టపాకాయల బాంబులు లాంటివి విసిరేదంటంతో అది కూడా మేము గౌన్లో తీసుకుని రెండు వెరిఫై చేస్తాం, ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ప్రస్తుతం పరిస్థితి తగ్గించేందుకు జిల్లా పోలీస్ నుంచి జిల్లా నుండి కూడా పోలీస్ తెప్పించుకున్నాం. ఈ లోకల్ సబ్ డివిజన్లో కూడా ఒక 2 సీఏలు కొంతమంది కూడా పెట్టుకున్నాం. ఇది ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఎవరైనా సరే మేము అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. ఇక్కడ ఎంపీటీసీ మరియు సర్పంచ్ వైఎస్ఆర్సీపీకి వెళ్ళడం జరిగింది. మొన్న రీసెంట్గా ఇక్కడ విద్యా కమిటీ ఎలక్షన్లో పోస్ట్ పోన్ అవ్వడం కూడా జరిగింది. ఈ రెండు పార్టీలు ఐపీఎఫ్ అండ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు డైరెక్ట్ ఎలక్షన్స్ కాబట్టి వాళ్ళు దాంట్లో గొడవ జరుగుతున్న కొంత పరిస్థితులు రావడంతో ఇక్కడ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల జడ్పీటీసీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి చెందిన గిరిబాబు నామినేషన్ దాఖలు చేశారు. గతంలో జడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన తెలుగుదేశం అభ్యర్థి దామోదరం నామినేషన్ వేసి ఎన్నికలకు ముందే మృతి చెందడంతో ఎన్నికలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు రీషెడ్యూల్ ఇవ్వడంతో బంగారుపాలెం మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా గిరిబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి గిరిబాబు బంగారుపాలెం తెలుగుదేశం మండల అధ్యకులు జయప్రకాష్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2.5 సంవత్సరాలుగా అభివృద్దికి చేయలేదని, గతంలో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ది ప్రజల్లోకి తీసుకువెళ్లి జడ్పీటీసీగా గెలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటరీ కార్యదర్శి కోదండి యాదవ్, నాయకులు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నేను బంగారుపాలెం మండల జడ్పీటీసీ అభ్యర్థిగా తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్నాను. నా పేరు కె గిరిబాబు, భారతదేశ్వర దండిగా, అలగాంపల్లి గ్రామం. మా అధ్యక్షులు జయప్రకాష్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన నాయుడు గారి అభివృద్ధి పనులతో మా ప్రజలకు వెళ్తాము. ప్రజల దగ్గరికి ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఆయన అభివృద్ధి చేసిన పనులే మమ్మల్ని గెలిపిస్తాయని ఆశిస్తున్నాను. బంగారుపాలెం మండలం వచ్చేసి ఇంతకుముందు ఎలక్షన్స్ ఇచ్చిపోయింది. మా అభ్యర్థి అప్పుడు దామోదరం అనేసి నిలబడ్డాడు. అతను మరణానంతరం మళ్ళా మాకు ఎలక్షన్స్ జరిగింది. ఇప్పుడు మా పీడీవీ కండిగా బంగారుపాలెం మండలం గిరిబాబు
అభ్యర్థిగా తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ ఇప్పుడే దాఖలు చేసుకొని వచ్చాము. ఇది చంద్రబాబు నాయుడు గారు అసలు చెప్పినట్టు అందరూ చెప్పినట్టు మాకు కావాల్సింది చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుందని ఒక ధీమా. ఎందుకంటే ఈ 3 ఏళ్లలో ఇప్పుడు గడిచిన 2.5-3 ఏళ్లలో ఒక చిన్న అభివృద్ధి కూడా మా మండలంలో ఇంతవరకు ఏ ఒక చిన్న అభివృద్ధి కూడా జరగలేదు. ఒక రోడ్లు వేసిన పాపం పోలేదు, కనీసం స్ట్రీట్ లైట్లు లేవు, ఏ విలేజ్ లోనూ స్ట్రీట్ లైట్లు లేవు, ఏ ఒక్క దీంట్లోనూ లేదు. ఇప్పుడు పెరిగిన గ్యాస్ ధరలు అవుతాయి ఏమి, ఇప్పుడు పెట్రోల్ ధరలు అవుతాయి ఏమి. ఈ రోజు కూడా కొన్ని స్టేట్స్ అంతా కొన్ని ట్యాక్స్ లో కొన్ని తగ్గించింది. మన స్టేట్ లో మన ముఖ్యమంత్రి గారు అయితే పూర్తిగా దాన్ని తగ్గించలేదు. ఇట్లాంటివి ఇవి ఒక్కటి చాలు మమ్మల్ని గెలిపించేదానికి అనే ఒక చాలా దీంట్లో ఉన్నాము. ఈ యొక్క బంగారుపాలెం అనేది కంచుకోటగానే ఉంటుంది మాకు. ఇప్పుడు ఈసారి మేము తప్పనిసరి గెలిచి చంద్రబాబు నాయుడు గారికి మా విజయాన్ని కానుకగా ఇవ్వాలని మేమంతా తెలుసుకున్నాం. ఈ తప్పనిసరి ఈ విజయం మాకు వరేస్తుందని సాధిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చిత్తూరు రూరల్ మండలం కూర్చివేడు గ్రామ పంచాయతీకి 2 నామినేషన్లు దాఖలయ్యాయి. చిత్తూరు రూరల్ మండలం కూర్చివేడు పంచాయతీ రంగనాథ నాయుడు అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఎన్నికల కమిషన్ సర్పంచ్ స్థానానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో చిత్తూరు ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ నామినేషన్లు స్వీకరించారు. 2వ రోజు గురువారం దివంగత సర్పంచ్ భార్య భారతి కుమారుడు దిలీప్ ప్రసాద్ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా దిలీప్ ప్రసాద్ మాట్లాడుతూ గతంలో తన తండ్రి రంగనాయుడు చేసిన అభివృద్ది సేవా కార్యక్రమాలు తన గెలుపుకు దోహదపడుతుందన్నారు. అదేవిధంగా పార్టీలకు అతీతంగా పంచాయతీ ప్రజలు తనను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నీలకంఠ నాయుడు, టీడీపీ నాయకులు మోహన్ రాజ్, శోభన్ బాబు, తారపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు. కూర్చివేడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నటువంటి రంగనాథ నాయుడు మా నాన్నగారు చనిపోవడం వల్ల ఈరోజు బై ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. దానికి కొడుకుగా నేను ఆయన ఆశయాల కోసం ఆయన చనిపోయిన దానివల్ల నేను ఈరోజు నామినేషన్ వేయడానికి వచ్చాను. నామినేషన్ వేయడానికి వచ్చినాను. కాబట్టి అందరూ కూర్చివేడు గ్రామ పంచాయతీ ఓటర్లు కానీ ప్రజలు కానీ అందరూ నాకు మద్దతు ఇచ్చి నన్ను గెలిపిస్తారని వినామనస్ చేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. గతంలో మా నాన్న కానీ సింగిల్ విండో ప్రెసిడెంట్గా చేశాడు. 15 సంవత్సరాలు మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్గా ఉన్నాడు. గత 5 సంవత్సరాల్లో సింగిల్ విండో ప్రెసిడెంట్గా ఉంటే రైతులు కానీ రుణాలు కానీ అన్ని చూసి చేశాడు. ఆ భగవంతుడు దీనివల్ల మా నాన్న లేని దానివల్ల ఆయన కొడుకుగా నేను అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఈ సర్పంచ్ ఎలక్షన్లో మన ఎమ్మెల్యే గారు కానీ అందరూ కానీ మనకు సపోర్ట్ చేసి నన్ను నామినేట్ చేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. గత ప్రభుత్వంలో నీలకంఠ నాయుడు ఎక్స్ సర్పంచ్ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ రంగనాథ నాయుడు మా నాన్నగారు చేసిన సింగిల్ విండో ప్రెసిడెంట్గా ఉంది. అందరినీ 10 మందిని కలుపుకొని అందరికీ సహకారంలో కూర్చివేడు పంచాయతీని అభివృద్ధి చేశాడు. అదేవిధంగా నేను పెద్దవాళ్ళని 10 మందిని కలుపుకొని పెద్దవాళ్ళ సమక్షంలో అందరి సహకారంతో వయసులో చిన్నవాడైనా పెద్దవాళ్ళని అనుసరించుకొని అందరినీ సహకరించుకొని వాళ్ళ మాట జవదాటకుండా నేను వాళ్ళ సహకారంతో కూర్చివేడు పంచాయతీని అభివృద్ధి చేయడానికి తోడ్పడతాను. నా వంతు కృషి చేస్తాను. అందరినీ కలుపుకొని పోవాలి. ఇది మామూలు ఎలక్షన్ అయింటే పోటీ చేయొచ్చు. ఈరోజు మా తండ్రి గారు లేనందు వల్ల తనయుడుగా నేను నామినేషన్ వేస్తున్నాను. అందరూ అన్ని పార్టీలు కానీ అందరూ కానీ నాకు సహకరించాలని ప్రార్థిస్తాను. బద్వేల్లో జరిగినటువంటి ఉప ఎన్నిక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఒక మనోధైర్యాన్ని కలిగించిందని చెప్పాలి. ఎందుకంటే అధికార పార్టీ బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఆయన సొంత పార్లమెంట్ నియోజకవర్గం. మరి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతా ఉంది.
నవరత్నాల రూపంలో ఇప్పటికీ 1,00,000 కోట్లు పైగా ప్రజలకి పంచామని చెప్తున్నారు. ప్రతి ఇంటింటికి విలేజ్ అసిస్టెంట్ ఆ ఇంటికి ఎంత వచ్చిందో పాంప్లెట్ ఇచ్చి మీరు ప్రభుత్వం నుంచి ఇంత తీసుకున్నారు, మీరు కనుక రేపు వైసీపీకి ఓటేయకపోతే మీ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేస్తాము అని చెప్పేసి బెదిరించి ఇంత చేసినప్పటికీ కూడా గెలుస్తామనేటువంటి ఒక నమ్మకం కుదరక ఎన్నికల రోజు అధికార యంత్రాంగం ఇద్దరు కుమ్మక్కై యథేచ్ఛగా ఎన్నికల్లో సైక్లింగు రిగ్గింగు పాల్పడితే కూడా ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు తెచ్చుకుంటామన్నటువంటి 1,00,000 మెజారిటీ సాధించకపోవటమే జగన్మోహన్ రెడ్డి 2.5 సంవత్సరాల పరిపాలనకి నిదర్శనం అని చెప్పేసి ఇంతకన్నా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మండలానికి ఒక మంత్రి, ఆ మంత్రులకు ఒక ఇన్ఛార్జ్ మంత్రి, మండలానికి 2 శాసనసభ్యులు, కులాల వారీగా మీటింగులు పెట్టి బెదిరించి ఇంకా మేము 2.5 సంవత్సరాల అధికారంలో ఉంటాం, మీకు రేపు ఏ అవసరం ఉన్నా మేము ఉంటామని చెప్పేసి కులాల వారీగా మీటింగులు పెట్టి బెదిరించారు మంత్రులు. అది కూడా కాకుండా పెండింగ్ బిల్స్ మొత్తం కూడా ఇంతకుముందు టీడీపీ వాళ్ళకి ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ మొత్తం చెల్లించారు. ఏ పరిస్థితికి దిగజారంటే రోజు తెలుగుదేశం పార్టీని తిట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రులు ఆఖరికి తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళకి కూడా వెళ్ళినటువంటి స్థాయికి దిగజారి బద్వేలు ఉప ఎన్నిక అధికార పార్టీ నడిపి వాళ్ళు గెలిచామని చెప్పుకుంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డికి గెలుపు అనేటువంటిది ఒక మచ్చ తప్ప అది నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా నడిచినటువంటి ఎన్నిక కాదు. అందుకనే మేము కేంద్ర బలగాలను కూడా అడిగాం. మరి ఇక్కడి నుంచి వీళ్ళు చేసినటువంటి ఇన్ఫ్లుయెన్స్తో కేంద్ర బలగాలు లేకపోవటం వల్ల స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, అధికారులు, అధికార పార్టీ కుమ్మక్కై రిగ్గింగ్ చేసి ఇవాళ మేము గెలిచామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. నైతికంగా భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎందుకంటే మా కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి తిరిగి నరేంద్ర మోడీ గారు 2014 నుంచి ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం కానీ, సంపూర్ణ గ్రామీణాభివృద్ధి కోసం కానీ, ఈ దేశ అభివృద్ధి కోసం కానీ గత కొన్ని శతాబ్దాలుగా దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలకు తాను చేసినటువంటి పరిష్కారం కానీ ఇవన్నీ కూడా ఒక పాంప్లెట్ రూపంలో ముద్రించి ఇంటింటికి పంచి ఓటు అడిగితే వైసీపీ నాయకులు ఇంత బెదిరించినా, ఇంత అధికార యంత్రాంగం పనిచేసినా, ఇన్ని అక్రమాలు చేసినా చేతిలో నోటు పెట్టి ఓటు అడిగినటువంటి దుస్థితికి వచ్చి ఇవాళ మేము గెలిచాము అని చెప్పుకుంటున్నామంటే
అది సిగ్గుచేటు తప్ప ప్రభుత్వానికి అంతకన్నా ఇంకొకటి లేదు. ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. మేము ప్రజల్లో తిరుగుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వైసీపీ నాయకులు చేసేటువంటి దురాగతాలను కానీ, అక్రమాలను కానీ, భూ కబ్జాలను కానీ, అవినీతిని కానీ, ఇసుక మాఫియా కానీ, లిక్కర్ మాఫియా కానీ, పెరిగినటువంటి ధరలకు కానీ ప్రజలు విపరీతమైనటువంటి వ్యతిరేకతతో ప్రభుత్వం పట్ల ఉన్నారు. అది గమనించే ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడి ఎన్నికల్లో గెలిచారు. మరి ఇంత చెప్పుకున్న ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేకపోయినా వాళ్ళు పదే పదే 1,00,000 సార్లు చెప్పారు 1,00,000 మెజార్టీతో గెలుస్తామని. మరి ఆ 1,00,000 మెజారిటీ సాధించలేకపోయినారు. కానీ మా భారతీయ జనతా పార్టీకి గణనీయంగా ఓట్ బ్యాంక్ పెరిగింది. 2024లో ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ నిలబడుద్ది అని చెప్పేసి వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. అధికారంగా మీకు అభివృద్ధి కావాలా, అవినీతి కావాలా, ప్రజలు తేల్చుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. ఇది స్థానిక సంస్థల ఎన్నికలు జనసేనతో కలిసే వెళ్తాం. నా సంఘీభావాన్ని మీరు నా ట్వీట్ చూశారో లేదో? చూశారా? ప్రెస్లో రాలా. నేనైతే 31వ తారీఖునే ట్వీట్ చేశాను. ఈ ప్రభుత్వ మొండి వైఖరి వల్ల ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాలైనా కూడా ప్రభుత్వం వచ్చి రాజధాని ఎక్కడుందో చెప్పుకోలేని పరిస్థితికి ముఖ్యమంత్రి పరిపాలన ఆ స్థాయికి దిగజారింది. ప్రభుత్వ నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా రాజధాని చేస్తున్నటువంటి రైతుల పాదయాత్రకి నా సంఘీభావాన్ని నేను 31వ తారీఖున ట్విట్టర్ ద్వారా తెలిపానని సందర్భంగా తెలియజేస్తాను. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు ఇది ప్రభుత్వ పాలసీ ప్రైవేటైజ్ చేయాలనేది. అంటే నరేంద్ర మోడీ గారి పాలసీ ఇందులో ప్రభుత్వం వ్యాపారం చేయకూడదని, ప్రభుత్వం పాలన మాత్రమే చేయాలనేటువంటిది ఆయన సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారమే ఒక మంచి కంపెనీకి ప్రైవేటైజ్ చేసి ఇందులో స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు, ఉద్యోగస్తులు భద్రత కల్పించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మారినంత మాత్రాన స్టీల్ ప్లాంట్కి ఏమీ జరగదని, స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కూడా ఎటువంటి విషయంలో కూడా అభద్రతగా భావించాల్సినటువంటి అవసరం లేదు. ఉద్యోగస్తుల భద్రత ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించేస్తుంది. మా పార్టీ నుంచి ఇప్పుడు వెళ్ళొచ్చారుగా. అటువంటిది కదా, మా వాళ్ళు పోయి వచ్చారు కదా. ఆయన కూడా ఈనాడులో స్టేట్మెంట్ ఏదో చూసాము, స్టేట్మెంట్ ఇచ్చారు. అధ్యక్షులు కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారని ఈనాడులో వచ్చినట్టు. అధ్యక్షులు కూడా సంఘీభావం తెలిపామని ఈనాడులో వచ్చిందని చెప్పారు. నాతో నేను చూడలేదు కానీ బట్ ఈనాడులో వచ్చిందని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. శ్రీ ఈశ్వర జ్యోతిష్యాలయం
జాతకంలో వాస్తు ముహూర్తంలో చూడబడ్డావు. పొలములకు ఇండ్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో ఖచ్చితంగా చూడబడ్డావు. మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడ మీద తుని. మా ఫోన్ నంబర్ ఆకెళ్ల కృష్ణమూర్తి 9666002176 9100186445.